మీకు బంచిక్ బంటి అని చెప్పని మీకు ఆ స్క్రీన్ నేమ్ వచ్చేసింది. జనాలందరూ నన్ను బంచిక్ బంటి ఛానల్లో చూసి గుర్తుపడుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రేమగా ఏ పిలుపుతో పిలిచినా బకాసుర రెస్టారెంట్ లిటరల్లీ చెప్పాలంటే ప్రతి పోస్టర్ లో మీరు ఉన్నారు. సినిమా నుంచి జనానికి తెలియని వ్యక్తిని పెట్టుకొని చేయాలి అనేది అది బ్యాచిలర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఎందుకనంటే ఆబ్వియస్లీ మీరు బ్యాచిలర్ లైఫ్ చూసుంటారు, నేను బ్యాచిలర్ లైఫ్ చూసుంటాను. నా బట్టలు అంటే ఇంకొకరు వాడుకోలేరు, మీ బట్టలు అంటే వాడుకోవచ్చు కదా ఇంకొకరు. ఖచ్చితంగా మీకు ఇప్పుడున్న కాంపిటీషన్స్ ఏవైతే సినిమాలు ఫేస్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో వాటిని బీట్ చేసేలాగా ఉంటుందని చెప్పని అనుకోవచ్చు. అది నేను చెప్పలేను. రివ్యూస్ ఏవైతే ఉన్నాయో అందులో ఇది బాగాలేదు ఇలా తీసుంటే బాగుండేది అని చెప్పని చెప్తున్నారు. నిన్న ఈ సినిమాకి చాలా అంటే చాలా బ్యాడ్ గా రివ్యూ చూసి సినిమాకి వెళ్ళాలి అని అంటే థియేటర్ మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు రాస్తారు కదా. ఈ బకాసుర రెస్టారెంట్ పాన్ ఇండియా సినిమాను పాన్ ఇండియానా అంటే ఎందుకంటే అది ఇప్పుడు వాడుక భాషలో వచ్చేసింది. పాన్ ఇండియా అనేది అదొక వాడుక భాష అయిపోయింది. సినిమా అనేటప్పటికి అది పాన్ ఇండియానే కాదా ఒకటే చూస్తున్నాను. పాన్ ఇండియా ఎప్పుడు వచ్చిందంటారు అన్న? ఎంత ఫుడ్ తిని ఉంటారన్న మీరు మామూలుగా సినిమాలో? రేపు ఒకసారి ప్రొడక్షన్ ఆయన లెక్కేసి నేను లెక్కేసుకోను. సారీ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని తెలియదు, అందుకని లెక్కేస్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విషయం రైట్. ఈ రోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకురావడం జరిగింది అనమాట. ఆయన ఈ మధ్యకాలం అని కాదు, దాదాపు అసలు ఇంటర్వ్యూస్ ఎక్కడ కూడా ఇవ్వరు. అదే విధంగా ఆయన్ని చాలా మంది యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా చూసినా కానీ చాలా ఫాలోవర్స్ ఉంటారు. బయట ఎక్కడ కనిపించినా కానీ ప్రతి ఒక్కరు కూడా పలకరించే వ్యక్తి అనమాట. అందరికీ కూడా చాలా సుపరిచితుడైనటువంటి ఆర్టిస్ట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆయన వచ్చేటప్పటికి ఆయన బాగా మనం ఎక్కువగా పిలుచుకునే పేరు ఏంటంటే బంచిక్ బంటి. సో ఆ పేరుతో ఆయన చాలా ఫేమస్ అయ్యారు అనమాట. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. యాక్చువల్గా మీరు చేసిన సిరీస్లు కానీ లేదంటే ఇవన్నీ కూడా చాలా వైరల్ అవుతూ ఉంటాయి. అవును. మీరు యూట్యూబ్లో చేస్తున్న సిరీస్లు, షార్ట్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చాలా మంది ఎలా అంటే షార్ట్ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఫుల్ వీడియోకి వెళ్ళి ఖచ్చితంగా ఆ సిరీస్ ఎపిసోడ్ చూడడానికి చేస్తారు. ఆ క్రెడిట్ మొత్తం నాది కాదండి, మా డైరెక్టర్ది, మా తమాడా మీడియా వాళ్ళది. అంటే మా తమాడా మీడియా వాళ్ళు చెప్పిన కంటెంట్ నే మా డైరెక్టర్ రాసి నాతో చేపిస్తాడు. నేను జస్ట్ అంత యాక్టింగ్ మాత్రమే చేస్తాను. వాళ్ళ సపోర్ట్ వల్లే బంచిక్ బంటి అంత హిట్ అయింది అనమాట. నేను జనాల్లోకి వెళ్ళగలిగాను. రైట్. ఎవరికైనా సరే ఒక సపోర్ట్ అనేది కావాలి. నాకు అలాంటి సపోర్ట్ తమాడా మీడియా చాలా గట్టిగా ఇచ్చారు. అందుకని ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వచ్చినాను. డెఫినెట్గా అండి. యాక్చువల్గా షైనింగ్ ఫనీ. అవును. అసలు ఒరిజినల్ నేమ్ ఇది. మీకు బంచిక్ బంటి అని చెప్పని మీకు ఆ స్క్రీన్ నేమ్ వచ్చేసింది. స్క్రీన్ నేమ్ అంటే ఇప్పుడు జనాలందరూ నన్ను బంచిక్ బంటి ఛానల్లో చూసి గుర్తుపడుతున్నారు కాబట్టి వాళ్ళు పిలవటే బంటి 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 అని పిలుస్తున్నారు. వాళ్ళు ప్రేమగా ఏ పిలుపుతో పిలిచినా పలుకుతా. ఓకే. కానీ అంటే మీరు అన్నది రైటే సార్. ఎందుకనంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ డిజైన్ చేశారని చెప్పి అన్నారు, మీకు ప్రొడక్షన్ చేస్తున్న తమ్ముడా వీడియో అని చెప్పని అన్నారు, మీకు అవకాశం ఇచ్చారు. కట్ చేస్తే ఏ కామెంట్లో చూసినా కానీ మీ ప్రస్తావన కనిపిస్తుంది. మరి అవును, ప్రస్తావన కనపడుతుందంటే వాళ్ళు బ్యాక్ స్క్రీన్ కదా. అవును, ఆన్ స్క్రీన్ కనపడేది నేనే కాబట్టి నా గురించి మాట్లాడతారు. బట్ నేనంత బాగా చేయడానికి కానీ, నేను ఎలాంటి చేస్తే కనెక్ట్ అవుతాను అలాంటి చెప్పడం కానీ, అది ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్, డైరెక్టర్ సపోర్ట్ లేకపోతే కనుక ఈ రోజు నా సిరీస్ అంత హిట్ అవ్వవు కదా. అవును, మీతో పాటు యాక్ట్ చేసిన కో యాక్టర్స్ కూడా చాలా సూపర్ గా యాక్ట్ చేశారు మీతో పాటు. అంటే అది మా టీం వర్క్ అని చెప్పాలంటే. నేను బంచిక్ బంటి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఆ టీం ట్రావెల్ అవుతూనే ఉన్నారు. ఈ బంచిక్ బంటి షూట్ అనేది నేను ఏ రోజు పెట్టినా సరే వాళ్ళు నాకు ఎప్పుడు నేను లేనన్నా ఖాళీ అని నాకు ఎవరు చెప్పలేదు. వాళ్ళు నాకు అలా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు బంచిక్ బంటి అలా సక్సెస్ అయింది. అవును, డెఫినెట్ గా. అండ్ దెన్ మా తమాడా వాళ్ళు కూడా నువ్వు ఆర్టిస్టులను మార్చు అలాంటి ఏమి చెప్పకుండా నీకు టీం ఉంది పని నువ్వు కంటిన్యూ అవ్వు. అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, మనం పేర్లు చెప్పడం అనవసరం, కానీ నువ్వు ఎందుకు ఒకరిని పెట్టుకుంటున్నావు, మార్చు అనేది. కానీ నాకు మా ఛానల్ నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటంటే నువ్వు ఎలా చేసుకుంటావు నీ ఇష్టం, కంఫర్ట్, నీ కంఫర్ట్ జోన్ నువ్వు చూసుకో. మేము చెప్పిన కంటెంట్ ని ఎలా ఎలివేట్ అవ్వాలి నువ్వు డైరెక్టర్తో కూర్చొని రాపించుకుంటున్నారు. నాకు అలా సపోర్ట్ ఇచ్చి ఎవరు క్యారెక్టర్ లో బాగుంటారు
వాళ్ళనే పెట్టుకో. బడ్జెట్ ఇష్యూ లేకుండా నాకు అలాంటి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజున బంసిక్ బంటి అంత హిట్ అయింది, నేను జనాల్లో కలగలిగాను. డెఫినెట్ గా. దాంతో పాటు ఆటో రాజా అస్సలు నిజంగా చెప్తున్నానన్నా, ఏమన్నా కామెడీ అసలు అది. అంటే చాలా ఎలా అనుకుంటారంటే ఒక సిరీస్ చేస్తున్నా కానీ లేకపోతే ఒక స్కిట్ ఏదైనా చేస్తున్నారంటే దాని వెనకాల ప్రిపరేషన్ అనేది చాలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేసుకుంటారు, ప్రిపేర్ అవుతారు, ఇవన్నీ చెప్తా ఉంటారు. రీసెంట్గా నేను మన మీ రాజుబాబు అయితే ఇంటర్వ్యూ చేసాం, విఎస్ రాజుబాబు. ఒకటే మాట అన్నారు, లేదు నాన్న చాలా అంటే చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, ఇంకా మన బండి అయితే మాత్రం స్క్రిప్ట్ చూసి అంటే ఒకసారి చూసుకుంటాం అంతే, ఫ్లోలో వెళ్ళిపోతాం. మమ్మల్ని ట్రైన్ చేసిన డైరెక్టర్స్ ఎలా అలవాటు చేశారంటే మాకు స్క్రిప్ట్ చూసి బట్టి పట్టకూడదు అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. స్క్రిప్ట్ చూసినా ఆ డైలాగ్ ఉన్నట్టు బట్టి పడితే మనకి ఆ ఫీల్ రాదు, ఆ ఎక్స్ప్రెషన్ రాదు. నేను ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళగలిగితే కదా నాకు డైలాగ్ అటు ఇటైనా ఫ్లో మిస్ అవ్వకూడదని వాళ్ళు చెప్తారు. నాకు అలా అలవాటు చేశారు కాబట్టి నాకు స్క్రిప్ట్ అలా ఈజీ యాక్సెస్ అయింది అనమాట. అది ఫుల్ లెంత్ కామెడీ కదా, అది ఫుల్ లెంత్ కామెడీ అంటే అది ఒక రామ్ కామ్ అని అనుకోవాలి. ఆటో రాజా అనేది ఒక ఆటోలో చిల్లరగా తిరిగే గాయ, ఒక అందమైన మీకు లిటరల్లీ చెప్పాలంటే ఇంకా నిబ్బా నిబ్బి స్టోరీ అనుకోవాలి అది. అది హిట్ అయిద్దో హిట్ అవుదో అన్న డౌట్ తోనే చేసాం. తమాడా మీడియా వాళ్ళు మాకు అప్పుడు ఏమన్నారు అని అంటే, నీ ఇష్టం పని, హిట్ అయితే వ్యూస్ వస్తాయి, హిట్ రాకపోతే వ్యూస్ రావు, నెక్స్ట్ కంటెంట్ మార్చుకో. ఆ రోజు నాకు అలా సపోర్ట్ ఇచ్చి వాళ్ళు చేయమన్నారు కాబట్టి ఆటో రాజా అనే షార్ట్ సిరీస్ వచ్చింది. అసలు సూపర్, అది సూపర్. రైట్, మీ సిరీస్ల గురించి మాట్లాడుకుంటే కనుక చాలా మా ఇంట్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అదేవిధంగా చాలా మంది చూస్తున్నారు. కానీ మీరు సినిమాల్లో కూడా చాలా వరకు కూడా చాలా సినిమాలు కూడా చేశారు. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న సినిమాలు కూడా, రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా ఒకటి కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాలో మీరు చేయడం జరిగింది. అదేవిధంగా బకాసుర రెస్టారెంట్ లో కూడా చాలా బాగా కనిపిస్తున్నారు. బకాసుర రెస్టారెంట్ లో లిటరల్లీ చెప్పాలంటే ప్రతి పోస్టర్ లో మీరు ఉన్నారు. అది క్రెడిట్ నాది కాదండి, వాస్తవానికి డైరెక్టర్ది. ఎందుకనంటే ఒక కొత్త అతను, అంటే కొత్త అతను ఇన్ ద సెన్స్ సినిమా నుంచి జనానికి తెలియని వ్యక్తిని పెట్టుకొని చెయ్యాలి అనేది ఆ డైరెక్టర్ ఆర్డర్ తీసుకొని కాషన్ తీసుకొని నన్ను పెట్టుకున్నాడు కాబట్టి బకాసుర రెస్టారెంట్ లో నేను మిమ్మల్ని అంత బాగా కనపడగలిగాను. అవునంటారా? ఆ సినిమా చూస్తే కూడా మీరందరూ 2.5 hours మూవీ ఉంటే 2.5 గంటలు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మా నేను టికెట్ డబ్బులు వేస్ట్ కాలేదురా అన్న పాయింట్ ఫీల్ వస్తుంది. ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ అనమాట అది. ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ అది. నేను లిటరల్లీ చెప్తున్నా కదా, బిర్యానీ తిన్నోడికి బిర్యానీ తిన్న టేస్ట్ ఉంటుంది, అది వెజ్ భోజనం తిన్నోడికి వెజ్ భోజనం తిన్న టేస్ట్ ఉంటుంది. జనరల్ గా ఎంత మనం పెళ్లి భోజనంకి వెళ్తే ఎలా ఉంటది, అన్ని పప్పు ఉంటది, సాంబార్ ఉంటది, పచ్చడి ఉంటది, ఫ్రై ఉంటది, స్వీట్ ఉంటది, అన్ని ఉంటాయి. అవన్నీ తిన్న తర్వాత మీ ఫీల్ ఎలా ఉంటది, హాయిగా ఉంటుంది. బకాసుర రెస్టారెంట్ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత సేమ్ ఫీల్ మీకు ఉంటుంది. ఓ సూపర్. ఎందుకంటే మేము మన ట్రైలర్స్ లో కానీ, లేదంటే గ్లిమ్స్ లో కానీ, లేకపోతే రిలీజ్ అయిన సాంగ్స్ లో కానీ చాలా అంటే చాలా అసలు బాగున్నాయి. ఇంకోటి మీతో పాటు యాక్ట్ చేసిన కో యాక్టర్స్ కూడా, వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కాదు, కానీ మీరు అన్నట్టుగానే సినిమాకి ఒక మంచి ఆర్టిస్ట్ ని పరిచయం చేయాలి. బయట డైరెక్టర్ గారు అలా సెలెక్ట్ చేస్తున్నారంటే మమ్మల్ని అందరినీ కూడా, మాకెంత ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు ఎన్ని సినిమాలు చేశారు, వీళ్ళు ప్యాడింగ్ గా కాదా అలాంటి చూడాలి. ఆయన నా క్యారెక్టర్ కి వీడు సరిపోతాడా, న్యాయం చేయగలడా, చేయలేడా. అలానే ఆ డైరెక్టర్ గారు శివ గారని డైరెక్టర్, ఆయన పొరపాటున నేను కొంచెం ఎక్కువ చేస్తున్నా, అంత కాదు బ్రో, తగ్గిండి అని అందరితో అలా సినిమాకి ఎంతవరకు కావాలో అలా చేయించుకున్నారు. ఇంకోటి బకాసుర రెస్టారెంట్ సెట్కి వెళ్తే నేను లిటరల్లీ నేనేదో షూటింగ్కి వచ్చాను, అబ్బా పొద్దున్నే లెగవాలి, ఇబ్బంది పడాలి, అలాంటి ఫీలే లేదు బకాసుర రెస్టారెంట్ షూటింగ్ లో. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది అక్కడ. అదేదో మనం సరదాగా పిక్నిక్ వెళ్ళాం. డిఓపి బాల సరస్వతి గారు నాకు బాగా తెలుసు, శివాబ్రో అంతే ఫ్రెండ్లీగా ఉంటాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే శివాబ్రో వాళ్ళ నాన్నగారు సెట్ లో ఉంటారు అనమాట ప్రతిరోజు. అంటే ఆయన డ్రీమ్, అది ఆయన డ్రీమ్ అయినా సరే. అవును. ఒకనొక టైం వచ్చేసరికి మేము నైట్ షూట్స్ కూడా చేసాం, నైట్ ఫ్రమ్ 6 to morning 6 కూడా చేసాం, అలాంటివి కూడా చేసాం. అలాంటి సందర్భాల్లో
కొంచెం వయసు పెద్ద ఉన్నోళ్ళు ఎందుకు అని Rest పంపించేస్తూ ఉంటారు, అవును, రెస్ట్ rest ఇద్దాం ఆలోచనలు ఉంటారు. అవును. మేమైనా సరే రిలాక్స్ అవ్వడానికి క్యారవాన్కో లేకపోతే పక్కన కూర్చోడానికి వెళ్తాం. వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అన్నగారు కానీ జెన్నీ అన్న ప్రొడ్యూసర్ అవును. జెన్నీ అన్న మానిటర్ ముందు షూటింగ్ స్టార్ట్ అయిన కూర్చున్న దగ్గర నుంచి అయిపోయిన తర్వాత ప్యాకప్ అనంతరం అక్కడే కూర్చుంటారు. నేను చాలాసార్లు అడిగా కూడా, అంకుల్ వెళ్ళి అంటే సార్ అనే అంత వాళ్ళు అనలేదు. మేము మీ దూరం లేదు, మేము మీ తండ్రులు లాంటి వాళ్ళమే, మేము మీ నాన్నలు లాంటి వాళ్ళమే. అంకుల్ అని పిలవండి లేదా బాబాయ్ అని పిలవండి, సార్ అని మమ్మల్ని అంటే వాళ్ళ మెంటాలిటీ అలాంటిది. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని కాదు, వాళ్ళందరిని ఎలా చూస్తారు, ఒక మనిషిలా చూస్తారు. నాకు వాళ్ళ నాన్నగారిలో కానీ వాళ్ళ అన్నగారిలో కానీ మా డైరెక్టర్లో కానీ అది బాగా నచ్చింది. నేనేదో నా దగ్గర నేనే ప్రొడ్యూసరు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అలా చేయలే వాళ్ళు. కానీ శివగారు శివన్న చేసిన అంటే యాక్చువల్గా అన్న చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇది అన్నకి ఫస్ట్ డెబ్యూ, ఇది అవును ఫస్ట్ డెబ్యూ. ఇది అన్న నాతో అంటే అన్న ఇంటర్వ్యూ కూడా మనం చేసాము. అందులో అన్న మాటలు ఏంటంటే, ఏది కూడా సేమ్ మీరు ఇందాక చెప్పినట్టుగానే ఏది కూడా నేను అవతల వాళ్ళు నా కథను మార్చుకునేలా కాదు, నా కథకు తగ్గట్టుగా అవతల వాళ్ళు చేసే వాళ్ళని మాత్రమే నేను తీసుకున్నాను. నా గుడ్ లక్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నాకు అంతే న్యాయం చేశారు నా కథకి. సేమ్ నా సినిమా మొత్తం కూడా మంచి మీరు అన్నట్టుగా ఒక మంచి ఫ్యామిలీ ప్యాక్ అయితే వస్తుంది అని చెప్పని ఆయన అన్నారు. ఇప్పుడు మీరు చెప్తుంటే రెండు సింక్ ఐడియా వాస్తవం అది. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ స్టోరీ చెప్పడానికి శివబ్రో పిలిచారు ఆఫీస్కి. స్టోరీ చెప్పారు. స్టోరీ మొత్తం విన్న తర్వాత నేను ఒకటే మాట అన్నా, చాలా కాలం తర్వాత మంచి సినిమా వస్తుందన్న హారర్ కామెడీలో. హారర్ కామెడీ అంటే ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ భయపెట్టడం, ఓన్లీ నవ్వీయటం అని ఉంటుంది. దీంట్లో భయపెట్టడం ఉంటుంది, నవ్వీయటం ఉంటుంది, ఒక చిన్నపాటి ఎమోషన్ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. అంటే దీన్ని మేము అందుకని హారర్ కామెడీ అని కాకుండా హంగర్ కామెడీ అని పెట్టాం. ఆకలితో ఉన్నోడు ఎవరు సినిమాకి వచ్చినా కడుపు నింపుకొని బయటికి వెళ్తారని. సూపర్. ఆ సాంగ్ కూడా మీది అంతే బాగుంది, రిలీజ్ చేసిన సాంగ్స్ కూడా. నాకు సపరేట్ గా అయితే కనుక బకాసు దర్శన్ టైటిల్ సాంగ్ నా మీదే ఉంటుంది అనమాట. అది రోల్రెడా గారు రాశారు. ఓహో. అది రాసినప్పుడు అది సాంగ్ టేక్ చేస్తున్నాం అనమాట, రికార్డింగ్ లో టేక్ చేస్తున్నాం. శివబ్రో ఖాళీ ఉంటాడు బ్రో మీరు కూడా అన్నాడు. అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలు డైరెక్టర్ అనే అతను ఆన్ సెట్ యాక్టర్స్ విషయంలోనే జాగ్రత్తలు తీసుకుంటారు, టేక్ అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్. కానీ మా డైరెక్టర్ గారు ఆ మ్యూజిక్ ఆ లిరిక్ పొరపాటున అటు ఇటు అయినా ఈ సరిగమ్మలు ఉంటాయి కదా, అవి కూడా జాగ్రత్తగా తీసుకొని స్కేల్స్ ఆన్ స్పాట్ అప్పటికప్పుడు ఇంకేమన్నా డైలాగ్ యాడ్ చేయాలంటే ఇంప్రూవైజ్ చేసి అలా తెప్పించారు పాటని. మీరు చూస్తే బకాసు దర్శన్ టైటిల్ సాంగ్ అది కూడా ఒక టీం వర్క్ అనమాట. ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఆ రోల్రెడా గారు, మా డైరెక్టర్ గారు ముగ్గురు కూర్చొని అంత కష్టపడి చేశారు కాబట్టి అవుట్పుట్ అంత బాగా వచ్చింది. అండ్ దానికి కొరియోగ్రఫీ చేసిన లక్ష్మణ్ మాస్టర్ కూడా మాకు చాలా కంఫర్ట్ గా బాగా చేశారు కాబట్టి అంత బాగా వచ్చింది. రీల్స్ కూడా చేశారు మీరు అలాగే. అవును. డాన్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారో చూద్దాం పదండి. మనల్ని అయితే అది ఫస్ట్ సాంగ్, అది అవును బ్యాచులర్ సాంగ్ అనమాట. అవును. అదేంటంటే అది బ్యాచులర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు బ్యాచులర్ లైఫ్ చూసుంటారు, నేను బ్యాచులర్ లైఫ్ చూసుంటాను. నా బట్టలు అంటే ఇంకొకరు వాడుకోలేరు, మీ బట్టలు అంటే వాడుకోవచ్చు కదా ఇంకొకరు. ఖచ్చితంగా మీ షర్ట్స్ అంటే మీరు వేసుకుంటూ ఉంటారు. ఆబ్వియస్లీ నాది ఎలా వేసుకుంటారు ఇంకొకళ్ళు, వాడు నా సైజు ఉండాలి, లేకపోతే నాకు పట్టవు, వాడికి లూజ్ అయిపోతాయి, వాడిని నేను వేసుకోలేను, నాకు టైట్ అయిపోతాయి. కాబట్టి బ్యాచులర్ రూమ్ లో అలాగే ఉండదు, అలా లూజ్ అలాగే వేసుకొని వెళ్ళిపోతారు. అది ఫ్రెండ్షిప్ లో అలాగే ఉంటది అండి. అది బ్యాచులర్స్ అందరికి బాగా కనెక్ట్ అయిన బ్యాచులర్ అంతం సాంగ్ లో ఉంటది అనమాట. అవును. ఒకడు ఇంకోటి వస్తువుని ఎలా జాతీయం చేసుకుంటాడు, జాతీయం. అవును, రైట్. ఇంకొకటి అన్న, ఇందులో యాక్ట్ చేసిన ప్రాచి గారు, ప్రాచి ఠాకర్, ఆమె దాదాపు ఒక 5-6-7 years 8 years ఏమో గ్యాప్ ఉన్నట్టు సినిమాలోకి వచ్చి. ఆమెను కూడా సెలెక్ట్ చేసుకుని, అంటే అటువంటి క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకుని ఆమె కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారని చెప్పని అన్నారు. అంటే వీళ్ళందరినీ మీరు అమ్మాయి కూడా ఆ అమ్మాయి సినిమాలో ఒక హీరోయిన్ లాగా అనమాట. అవును.
అంటే వీళ్ళందరినీ మీరు అక్కడ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీరు ఒక మీకు నెరేషన్ చేసినప్పుడు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ఆ స్టోరీ మీద. ఓకే, నాకు వీళ్ళందరినీ చూసిన అంటే జనరల్ గా అందరూ మనతో పాటు కో యాక్టర్సే కదా. ఇంకోటి మేము డైరెక్ట్ గా ఆన్ సెట్ కలవాల. ఫస్ట్ మాకు ఒకసారి వర్క్ షాప్ చేయించారు, అందరికి ర్యాప్ పెంచడం కోసం. ముందులో 2-3 days వర్క్ షాప్ చేయించారు. మేము ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అందరికి కలిపి మా క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఎక్కువ భయపడింది ప్రవీణ్ అన్న గురించి. ప్రవీణ్ అన్న ఆబ్వియస్లీ పెద్ద యాక్టర్, పొరపాటు అటు ఇటు అయినా ఆయన ఏమన్నా ఫీల్ అవుతాడు, ఏమన్నా అరుస్తాడు ఏమో అనుకున్నాం. కానీ ఆయనే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేశాడు. అరే అట్ట కాదు ఇట్లా చేద్దాంరా, కానీ తింటావా తిను, ఇంకెక్కువ పెడతా కుక్కుతా. అలా మాకు ఆయన సపోర్ట్ చేసి ఆయన సీనియర్ నేనిది అని చూపించకుండా ఎప్పుడు మాతో కలిసి కలివిడిగా అలా ఉన్నాడు. కాబట్టి సినిమాలో అందరి పర్ఫార్మెన్స్ అంత బాగా వచ్చినాయి. నేనేం నమ్ముతాను అంటే నేను ఒక్కడనే బాగా చేస్తే సీన్ పండదు, నాతో పాటు చుట్టూరు ఉన్న వాళ్ళందరూ బాగా చేస్తేనే ఆ సీన్ పండిద్ది. ఆ సీన్ పండితేనే ఆ సినిమాలో ఆ సీన్కి వాల్యూ ఉంటది, ఆ సినిమా హిట్ అయ్యిద్ది. సూపర్ అన్న, మీ ఆలోచన అయితే మొత్తం చాలా బాగుంది. అది ఆల్రెడీ మీరు మీ సిరీస్ లో ప్రూవ్ చేశారు కూడా. అది ఆ ప్రజలకి అంత దగ్గర కావడానికి కూడా, అంటే ఇప్పుడు మీరు అందరు కలిసి ఆన్ టైం మీరు యాక్టింగ్ చేస్తేనే కదన్నా. అవును, డైరెక్టర్ గారు ఇస్తారన్న, రాస్తారు, మీరు ఆయన మనసులో ఉన్నట్టుగానే ఆయన రాస్తారు, ఇస్తారు. దాన్ని నిలబెట్టి న్యాయం చేసే వాళ్ళు ఉండాలి కదా. నేను ఓపెన్ చెప్తున్నా, అది కూడా నేను మా డైరెక్టర్స్ అందరికి ఇస్తాను. ఎందుకనంటే వాళ్ళు చెప్పినప్పుడు క్యారెక్టర్ నేను ఒక రకంగా అనుకుంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నా సిరీస్ తీసుకోండి, వాళ్ళు చెప్పినప్పుడు నేను ఒక రకంగా అనుకుంటా, కానీ వాళ్ళు చెప్తారు అలా కాదు కొంచెం తగ్గి పెంచు అని. అంటే నేను నాకు మా డైరెక్టర్ సాయి అని, మా బంచిక్మెంట్ డైరెక్టర్, నాకు మా హర్ష అన్న వరకు ఫన్ బకెట్ డైరెక్టర్. హర్ష ఫస్ట్ ఫన్ బకెట్ నుంచే బయటకు వచ్చిన హర్ష అన్న వరపే నాకు నువ్వు యాక్టింగ్ చేయగలని తీసుకొచ్చాడు. ఆయన ఒక ఫేస్ నేర్పించాడు. తర్వాత బంచిక్ బంటికి వెళ్ళిన తర్వాత సాయి డైరెక్టర్ అయ్యాడు. అతను నన్ను ప్యూర్ లెవెల్, నువ్వు ఓన్లీ కమెడీ అనే కాదు, నువ్వు ఎమోషన్స్ కూడా చేయగలవు, నీలో ఆ స్కిల్ ఉంది అని నన్ను ట్రైన్ చేశారని. నేను ఎక్కడ ట్రైన్ అవ్వాల, వాళ్ళు ట్రైన్ చేశారు కాబట్టి మీ ముందరకు అంత మంచి పర్ఫార్మెన్స్ రాగలుగుతుంది, యాక్ట్ చేయగలిగా అంతే. డెఫినెట్ గా ఎమోషన్ అంటే నాకు మీ ఈ సీన్ గుర్తొచ్చినాయి. ఆటో రాజా అసలు ఏ ఎమోషన్ అది కదా, అది డైరెక్టర్. దానికి వంశీ పిన్ని కానీ వేరే అతను రాశాడు, అతను బాగా రాశాడు. అవి బాగా పండినాయి కూడా ఎమోషన్స్. నేను నమ్మేది ఒకటే, మొత్తం నా భుజం మీద వేసుకుని నేనే చెయ్యాలి అనుకుంటే ఏది సక్సెస్ అవ్వదు. ఒక టీం వర్క్ ఉంటేనే ఆ సినిమా అవని, సిరీస్ అవని, ఒక వ్యాపారం అవని, టీం వర్క్ లేనిదే ఏ పని సక్సెస్ అవ్వదు. ఆ టీం నాకు గట్టిగుంది కాబట్టి నాకు అలా సక్సెస్ అవుతూ వచ్చినాయి. డెఫినెట్ గా ఇది కొత్తపల్లిలో ఒకప్పుడు ఈ సినిమా రిలీజ్ కూడా అయ్యింది. అవును, అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్స్ వచ్చారు, హీరోకి ఫ్రెండ్ గా చేయడం జరిగింది. ఈ క్యారెక్టర్ గురించి ఒకసారి చెప్పండి. అసలు అంటే మీకు ఎలా వచ్చింది, ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది, ఎలా జరిగింది షూట్? అది ప్రవీణ పరుచూరి గారు, మీకు ఐడియా ఉండే ఉంటది, కొత్త పల్లిలో డైరెక్టర్ ప్రవీణ పరుచూరి, అండ్ ప్రొడ్యూసర్ కూడా ఆవిడే అనమాట. బేసికల్లీ ఆవిడ సినిమా ఎంతమంది తీసుకుంటే కేర్ ఆఫ్ కంచరిపాలెం, ఉమామహేశ్వర గ్రూప్, డిఫరెంట్ గా ఇది కూడా అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. ఆవిడ కూడా ఎక్కువ కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అన్న పాయింట్ లో నాకు అవకాశం ఇచ్చింది. కేర్ ఆఫ్ కంచరిపాలెం కూడా సేమ్ అంతే, దాని నుంచి చాలా మంది ఆర్టిస్ట్ ఆ సినిమా నుంచి. అలా నాకు అవకాశం ఇచ్చింది. అది కూడా అంతే, అదొక 45 days 60 days 45 days అంతా మేము చింతపల్లి అని నర్సీపట్నం పైన అడవులు ఉంటాయి, అక్కడ లంబసింగ్ దాటిన తర్వాత షూట్ చేసాం అక్కడ. అసలు ఆ సినిమా షూటింగ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. ఎటెల్నా బ్యూటీయే, ఎటెల్నా సీనరీ. అంటే నాకు పర్సనల్ గా నాకు అవుట్డోర్ షూట్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. నేచర్ ఎంజాయ్ చేస్తాను నేను. ఆ నేచర్ ఉంటది మనకి, ఇక్కడ ఈ పొల్యూషన్ తో పోల్చుకుంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటది, నాకు అది బాగా ఇష్టం అనమాట. అందుకని అవుట్డోర్ షూట్ వస్తే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తా. వాళ్ళు పొరపాటున 1-2 రోజులు గ్యాప్ ఉన్నా సరే నేను ఆ లోకల్లో తిరగటం, వాళ్ళ నుంచి తెలుసుకోవటము, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి చూసుకోవటం, అలా చూసుకుంటే నాకు నెక్స్ట్ ఏమైనా క్యారెక్టర్ ఉపయోగపడిద్దామని అలా
సెర్చ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఓ సూపర్ అన్న, సూపర్ సూపర్. రైట్, ఇంకా కొత్త సినిమాలు ఇంకేమున్నాయన్న రిలీజ్ కి? అంటే ఇప్పుడు ఒకటి బకాసుర రెస్టారెంట్ ఉంది రిలీజ్ కి, కొత్తపల్లి ఒకప్పుడు రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ ఇంకా పెద్ద సినిమాలు కూడా ఏవో ఉన్నాయని చెప్పని తెలిసింది. స్వయంభూ అని మన నిఖిల్ గారి సినిమా ఒకటి. ఓ సూపర్, అది ఉంది. వరుణ్ తేజ్ గారిది మెర్లపాక్ గాంధీ అన్న దాంతో ఓహో భోజనం కన్నా అదొకటి ఉంది. ఇంకోటి ఇంకా పేరు పెట్టలేదు, అది షూటింగ్ నడుస్తుంది. మ్యారియో అని ఒక సినిమా చేశాను, అదొకటి ఉంది. మన ఇది కోటబొమ్మాల డైరెక్టర్ ప్రొడక్షన్ లో ఒక సినిమా రాబోతుంది. దాంతో కూడా మంచి పాత్ర చేశారు. ఇంకా మిగతావి డిస్కషన్స్ లో ఉన్నాయి, అది మంత్ ఎండ్ కానీ తెలియదు అనమాట. సూపర్ అన్న, సూపర్. అయితే అన్న ఇప్పుడు అంటే ఒక లైన్ చెప్పండి, మీరు చేస్తున్న సిరీస్లకి అంటే మనకి డిఫరెంట్ ఉంటుంది చాలా. సిరీస్లకి ఇటు సినిమాలకి వచ్చేటప్పటికి అక్కడ యాక్టింగ్ పరంగాను లేదా అక్కడ ఉన్న మీ కంఫర్ట్ జోన్స్ పరంగా డిఫరెన్స్ ఎలా ఉంది? ఏమి డిఫరెన్స్ ఉండదు. సిరీస్ లో ఎంత కంఫర్ట్ ఉంటుందో సినిమాలో కూడా అంతే కంఫర్ట్ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ చిన్న కెమెరా ముందు యాక్ట్ చేస్తా, అక్కడ పెద్ద కెమెరా ముందు యాక్ట్ చేస్తా, అంతే. ఎక్కడైనా నేను యాక్ట్ చేసేది కామనే కదా. ఈ సిరీస్ క్యారెక్టర్ తగ్గట్టు ఇక్కడ యాక్ట్ చేస్తా, ఆ సినిమా క్యారెక్టర్ తగ్గట్టు అక్కడ యాక్ట్ చేస్తా. రెండిటికి రకరకాలుగా యాక్ట్ చేస్తే నన్ను యాక్టర్ అంటారు. ఇంకా కాదన్న, ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేశారా? అంటే ఇంటికాడ ఎప్పుడు అంటే అంటూ ఉంటారు కదా, ఇప్పుడు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తారు అని చెప్పని, అంటే ఏదైనా క్యారెక్టర్స్ అనుకో. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సముద్రానికి ఎండింగ్ ఉంటుందా? సముద్రంకి ఉండదు కదా. యాక్టింగ్ కూడా ఎండింగ్ ఉండదు. నువ్వు నేర్చుకునే కొద్దీ అది కొత్తగా వస్తూనే ఉంటది. సూపర్. అలాగా పాటలు ఏమైనా పాడారా? అంటే ఇప్పుడు మీ దానికి ఏమైనా సాంగ్ ఏమైనా పాడారా? లేదు, అసలు ఇంకా సింగర్ నాలో నుంచి బయటికి రాలా. మరి ఎవరు గుర్తించలా, పొరపాటున ఎవరిని గుర్తిస్తే కాదన్నా, అంటే ఒక పాట ఏదైనా పాడొచ్చు కదా. నాకు రాదు కూడా, నేను ఎప్పుడు పాడ ట్రై చేయలేదు కూడా. ఇంకా నేను బాత్రూమ్ సింగర్ కూడా కాదు. పొరపాటు మీకు పాడి వినిపిద్దామని నేను బాత్రూమ్ సింగర్ కూడా కాదు. రైట్ అలా. అయితే మీరు కుకింగ్ చేస్తారా మరి? అప్పుడప్పుడు చేస్తుంటా. ఎందుకంటే మీ సిరీస్ లో చాలా వరకు అన్ని అయ్యే ఉంటాయి, కుకింగ్ సంబంధించి ఫుడ్ సంబంధించి ఉంటాయి. ఎందుకని అంటే ఆ క్యారెక్టర్ లో అలా ఇన్వాల్వ్ అయ్యి అలా చేయడానికి ఏంటి అసలు అంత లీనమైపోవడానికి ఏమైనా రీజన్ ఉందా? ఓన్లీ కుకింగ్ వీడియోస్ అనే కాదు, నేను అంటే ఓన్లీ ఫుడ్ వీడియోస్ అనే కాదు, మిగతా కూడా చేస్తూ ఉంటాను అనమాట. బేసికల్లీ ఫుడ్ అంటే ఎవరన్నా ఏమనుకుంటారు, వ్లాగ్స్ అందరూ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. నా పాయింట్ ఏంటి, ఇప్పుడు ప్రతి ఒక్క రెస్టారెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ పర్సన్ ఎలా ఇబ్బంది పడతాడు అని చూపించటమే నా కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తాం, అక్కడ సర్వర్ వస్తాడు, ఆర్డర్ ఇస్తాడు, ఆడు బాగాలేదు అంటాడు. మనం అందరం ఏంటి, బాగాలేదని చెప్పి వెళ్ళిపోతాం అంతే. మనం బాగాలేదు అన్నానికి వాడు ఎంత ఫీల్ అవుతాడు, వాడిని వాళ్ళసారి ఎంత వెళ్తారు, వీడెన్ని మాట్లాడాడు అక్కడ, వాళ్ళ పెయిన్ మనం అనుభవించాలిగా. ఆ పెయిన్ చూపించడం కోసమే నేను స్టార్ట్ చేసిన పాయింట్ అది. అది అలా చేసుకుంటూ వచ్చాను, ఇంకా అలా సాగుతూ వచ్చాను. అది అలా వెళ్తూనే ఉంది. ఇంకా అదేను ఇంకోటి ఇది కూడా చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. మన విఎస్ రాజు గారితో చేసింది టిఫిన్ సెంటర్ వెబ్ సిరీస్ లో మీరు దోశలు వేస్తా ఉంటారు. అవును, అది చాలా నేను దగ్గర మీమ్స్ లో కూడా చూసాను చాలా వరకు. ఎందుకంటే ఫ్రెండ్స్ వస్తారు కదా మీ దగ్గరకు వచ్చి ఊరికినే తీసేసుకుంటారు. అది కూడా అంటే మీరు నా సిరీస్లు చూస్తే, అంటే నా ఫుడ్ వీడియోస్ కాకుండా సిరీస్లు చూస్తే కనుక ప్రతి ఒక్కటి ఒరే ఇది అంటే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లానే ఉంటది అనమాట. ఇలా మనం కూడా చేసి ఉంటాం. అవును, అది చూసిందంటే ఖచ్చితంగా ఇది మనం కూడా చేసి ఉంటారు బాబు, ఆ పాయింటే ఉంటది అనమాట. అలాంటివే మా తమ్ముడు వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, అలాంటివే చెయ్యి పని నువ్వు బాగుంటది అని చెప్పేసి. నేను లవర్ బాయ్ గా చేస్తే ఎవరు చూడటం నన్ను. వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ అది. నేను ఒక హీరో, నేను గాల్లో లేపు కొడతాను, నాకు అలాంటి సీరీస్ అంటే ఎవరు రాయరు. అందుకని మా తమ్ముడు వాళ్ళు బంచిక్ బంటి అంటే ఇలాంటివి చేయండి, ఇంకో ఛానల్ అయితే ఇలాంటివి చేయండి, అలా ఉంటది అన్నమాట. ఒక ఇంట్లో మనిషి, మన ఇంట్లో పిల్లోడైతే ఎలా చేస్తాడు. మీరు చూస్తే నా ఎక్కువ పిల్లల ఫ్యాన్సే ఉంటారు. అవును, చిన్నపిల్లలు అన్నం తింటున్నప్పుడు నా వీడియోలు చూడటం అలా. ఇంకా నా పరిస్థితి ఏమైపోయిందంటే ఇంక బయట అంతా ఇంకా నన్ను ఒకప్పుడు ఫణి గారు, తర్వాత ఫణి అన్న అనేవాళ్ళు, ఫణి అంకులు అంటున్నారు అందరూ. అయ్యో, అంటే చిన్నపిల్లలు వాళ్ళకి పిల్లలు వాళ్ళు ప్రేమగా
అంటే అన్న ఇప్పుడు మీకు బాగా బెస్ట్ అంటే మీరు చేస్తున్న సిరీస్ లో కానీ లేకపోతే వీటిలో మంచి కాంప్లిమెంట్ ఏం వచ్చింది బయట నుంచి? అంటే ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది. మిడిల్ క్లాస్ మహారాజు అని ఒక సిరీస్ చేశాను నేను. ఆ, అది 3 ఎపిసోడ్స్ ఆపేశాం, తర్వాత మిగతా డేట్ లిస్ట్ వచ్చేది. ఆ సిరీస్ చూసి నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. మంచి మంచి వచ్చింది చాలా పెద్దోళ్ళ దగ్గర నుంచి. అండ్ దెన్ మీరు సోకాల్ చెప్పిన ఆటో రాజా షార్ట్ సిరీస్ గురించి కూడా ఓహో, నేను చేసిన 2 షార్ట్ సిరీస్, ఆటో రాజా ఒకటి, క్యాప్ కాంతార్ ఒకటి. ఆ 2 షార్ట్ సిరీస్ కి నాకు మంచి అప్లోడ్ వచ్చింది. అంటే షార్ట్స్ ఎక్కువ రీచ్ అవుతున్నాయి కాబట్టి అవి బాగా వైరల్ అయినాయి. అండ్ ఇంకోటి సేమ్ టైము మీ ఫ్రెండ్ సర్కిల్లో అంటే మీకు పర్సనల్ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళు ఎప్పుడైనా అడిగారా అంటే బంటి ఇట్లా నన్ను కూడా మీ సిరీస్ లో చేయించుకోవచ్చు కదా? అసలు ఆర్టిస్ట్ గా గుర్తించరు మీ ఫ్రెండ్సా? ఎందుకని అంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారా? వాళ్ళ పాయింట్ ఏంటి, నేను ఆర్టిస్ట్ ఎప్పుడు అయ్యాను? తర్వాత అయ్యా. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండే కదా. ఇప్పుడు ఎవరన్నా నేను మా ఫ్రెండ్స్ అందరూ మా ఊర్లోనే ఉంటారు. అవును, నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అసలు వీడు ఒక ఆర్టిస్ట్ అన్న పాయింట్ ఉండదు వాడికి. హైదరాబాద్ వచ్చాడు, హైదరాబాద్ నుండి వచ్చాడు నా ఫ్రెండ్ వీడు, అదే పాయింట్ ఉంటది ఎవరికి. కానీ వీడియో రిలీజ్ అయిన తర్వాత బాగుందా బాగాలేదా అని సపోర్ట్ ఎక్కువ ఉంటది మా ఫ్రెండ్స్ ది, ఫ్యామిలీది. వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తారు నన్ను. ఏ రోజు నువ్వు ఒక ఆర్టిస్ట్ వి, నువ్వు ఇలా ఉండాలి, నేను అలా ఉండను కూడా. నేను ఇంటికి వెళ్ళాను అని అంటే నేను ప్యూర్లీ అక్కడ నేను ఏదో ఆర్టిస్ట్, నాకేదో ఫేమ్ ఉందని నేను అన్నాను. నేను ఇంకా నా ఫీల్ ప్రకారం నాకు ఇంకా నేను అనుకున్న ఫేమ్ నాకు రాలేదనే ఫీల్ నాకు. అదే అన్నారు మీరు చెప్పారు అది కూడా. ఎందుకని అంటే ఏంటి మీరు రీచ్ అవుదాం అనుకున్న రీచ్ అవుదాం అనుకున్న గోల్ వేరు. అది గోల్ ఖచ్చితంగా లేట్ అవుతుందేమో, రీచ్ అవుతా ఖచ్చితంగా, పక్కా రీచ్ అవుతుంది. ఆ గోల్ రీచ్ అయ్యేంత వెయిట్ చేయటమే మనిషిలో ఉండే ఓపిక. పైగా ఓపిక ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో, ఓపిక చాలా ఎక్కువ. నాకు ఆ ఓపిక ఎక్కువ ఉంది. కష్టపడినంత కాలం కష్టపడతాం. కళామతల్ని నమ్ముకున్న వాళ్ళని ఎవరు కళామతల్లి అన్యాయం చేయదు అని నమ్మకం, అంతే. రైట్ అన్న మీకు సీరియల్స్ లో కూడా ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా? సీరియల్స్ లో కానీ నేను పెద్దగా చేయలేదు. ఎందుకని అంటారు? అంటే సీరియల్స్ అంటే ఇంకా మీకు మంచి ఫాలోయింగ్ పెరుగుద్దిగా. ఫాలోయింగ్ పెరిగిద్దిగా, నాకు ఆ జోనర్ లోకి వెళ్ళటం ఎందుకని చేయాలి. అప్పుడు సీరియల్స్ చేశాను నేను. జంతర్ మంతర్ అని ఒక సీరియల్ చేశాను, యమలీలా అని చేశాను ఒకటి. అంటే మంచి పాత్ర ఉంటే చేయడానికి ఉంటుంది. అండ్ దేవుడి సినిమాల్లో బిజీగా ఉన్నాను. సీరియల్ వెళ్తే కనుక మనం కంటిన్యూస్ మళ్ళీ సినిమాలు మిస్ అవుతానే భయం, అంతే నాకు. ఒక భయంతో నేను సీరియల్స్ ఒప్పుకోలేదు. ఓకే ఓకే, రైట్ అన్న. అయితే ఫైనల్ గా అన్న, మన బకాసుర రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటే మాట్లాడాల్సిన దాని గురించి మిగతా గురించి మాట్లాడుకున్నాం. మనం దాని గురించి మాట్లాడితే ఫైనల్ గా మీరు చెప్పినట్టుగా ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ మూవీ అనేది వస్తుందని, ఇప్పుడున్న కాంపిటీషన్స్ ఏవైతే సినిమాలు ఫేస్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో వాటిని బీట్ చేసేలాగా ఉంటుందని చెప్పని అనుకోవచ్చా? అది నేను చెప్పలేను. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకోవాలి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి కూడా. అప్పుడే మా లాంటి కళాకారులకి, మీలాంటి ఇంటర్వ్యూస్ కి మంచి స్టఫ్ వస్తుంది, మాకు అవకాశాలు వస్తాయి. దాన్ని బీట్ చేయాలి, దీన్ని బీట్ చేయాలి నేను ఎప్పుడు కోరుకోను. మా సినిమా బాగుంటది, జనాలందరూ వచ్చి చూడండి నేను చెప్తాను. నేను ఆ రోజు ఇంకో సినిమా రిలీజ్ అవుతుందా, ఆ సినిమా కూడా బాగుంటది. ఒక్కొక్కరికి ఒక రకంగా నచ్చిద్ది, అంతే. మా సినిమా కొంతమంది నచ్చకపోవచ్చు, ఆ సినిమా కొంతమంది నచ్చచ్చు కూడా. అంటే సినిమాని పబ్లిక్ రివ్యూలు చూసి దాని మీద డిసైడ్ అవుతారని చెప్పని అనుకోవచ్చా? లేదు, అది చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ నడుస్తుంది. మన సినిమా బాగుందా, జనాలు ఆబ్వియస్లీ వస్తారు. సినిమా బాగాలేదా, జనాలు రారు. ఈ రోజుకి తెలుగు ప్రేక్షకులు అందరూ సినిమాని ప్రేమిస్తూనే ఉంటారు. నువ్వు సినిమా బాగా నీ సినిమా రివ్యూ బాగా రాసావా అని సినిమాకి ఎవరు రారు. నీ సినిమా బాగుందా ఖచ్చితంగా వస్తారు, నీ సినిమా బాగాలేదా రారు, అంతే. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరన్నా అంటే మన ఇండస్ట్రీలో? అందరూ ఇష్టమే నాకు. తెలివైన సమాధానం. అందరూ ఇష్టం, కానీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు వేరే అభిమానం. అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ, ఆయన డాన్సులు చేస్తూ అట్లా నేను ఉన్నా అనమాట. ఓకే, బాత్రూమ్ సింగర్ లేదు కానీ డాన్సర్ ఉన్నాడు. ఉన్నాడు. రైట్. అంటే ఇంకోటి చిరంజీవి గారు అని చెప్పని అన్నారు కాబట్టి, నిన్న రిలీజ్ అయిన మన హరిహర వీరమల్లు, అవును,
మీకు ఎలా అనిపించింది? నేను చూడలే సినిమా, నేను చూడకుండా మాట్లాడకూడదు కాబట్టి చూడలేదు నేను సినిమా. రైట్. అయితే దానికి సంబంధించి అంటే సినిమా పర్స్పెక్టివ్లో అంటున్నాను. సినిమా పర్స్పెక్టివ్లో చాలా మంది కూడా ఏంటంటే టికెట్లు పెంచేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు అవును, సినిమా వచ్చేటప్పటికి. అంటే బడ్జెట్ అదేని కవర్ చేసుకోవడానికి పబ్లిక్ మీద టికెట్లు రేట్లు పెంచేయడం జరుగుతుంది, దానివల్ల పబ్లిక్ సఫర్ అవుతున్నారు అని చెప్పన్న రకరకాలుగా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే సినిమాల మీద రకరకాల ఇందాక మనం మాట్లాడుకున్న రివ్యూస్ ఏవైతే ఉన్నాయో అందులో ఇది బాగాలేదు, ఇలా తీసుంటే బాగుండేది అని చెప్పని చెప్తున్నారు. అలాగా నిన్న ఈ సినిమాకి చాలా అంటే చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ చేసినా కానీ ఒక మంచి సక్సెస్ అనేది జరుపుకున్నారు. నిన్న సాయంత్రమే సక్సెస్ మీట్ కూడా జరుపుకున్నారు సినిమాని. ఒక్కొక్కసారి ఇలాంటివి విన్నప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటది మీ అంటే యాజ్ ఆర్టిస్ట్? ఇప్పుడు నేను జనరల్ చెప్తున్నాను, మీరు ఒక రివ్యూ రాస్తారు, మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూ రాస్తారు? నా పాయింట్ ఆఫ్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూ రాస్తారు. ఇంకొకళ్ళు ఉన్నారు, అతను ఇంకో రివ్యూ రాస్తారు, అతని పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూ రాస్తారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు రాస్తారు కానీ జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు రాయరుగా. జనాలు చెప్పడం మాత్రం జనాలకి నచ్చట్లేదు అని అంటారు, మెన్షన్ చేస్తారు. అదేనండి, ఇప్పుడు రివ్యూ చూసి సినిమాకి వెళ్ళాలి అని అంటే థియేటర్ మొత్తం ఖాళీగానే ఉంటాయి. రివ్యూ చూసి ఎవరు సినిమాకి వెళ్ళరు. సినిమా చూడాలనిపిస్తే ఖచ్చితంగా సినిమాకి వెళ్తారు, అది బాగున్నా బాగోపోయినా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్సే తీసుకుందాం. మా ఫ్రెండ్స్ వారంలో ఎన్ని సినిమాలు వేసి అన్ని సినిమాకి వెళ్తారు వాళ్ళు. హిట్టా ఫట్టా సినిమా బాగుందా బాగాలేదా టాక్ తో సంబంధం లేదు వాళ్ళకి. మా హీరో మీ హీరో అదే ఉండదు. దే ఆర్ ప్యూర్లీ సినిమా లవర్స్. ఇంకోటి ప్రతి ఒక్కరికి మా హీరో వీ హీరో అని ఏం ఉండదు. సినిమా బాగుంటే ఎవరైనా సినిమా చూస్తారు. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. ప్రతి మనిషి జీవితంలో ఎంటర్టైన్మెంట్ కావాలి. అలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు కాబట్టి సినిమా, యూట్యూబ్ ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిలో చూసుకుంటూ ఉంటారు. డెఫినెట్ గా. ఓటీటీ వల్ల లాభం అంటారా, అది నష్టం అంటారా? అంటే ఓటీటీ వల్ల ఇప్పుడు సినిమాలు అనేవి కూడా థియేటర్కి తగ్గుతున్నారు అని చెప్పనట్టుగా అంటూ ఉంటారు. ఓటీటీ అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు మీ పాయింట్. అంటే ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు సినిమాస్. ప్రజలు ఎలా అంటే మనం ఆ డైలీ రొటీన్ వర్క్స్ అయి చేసుకుంటున్నాం కదా, ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా థియేటర్కి వెళ్లకుండా ఉంటారు కదా. ఇంత ముందు అంటే మంచి పాయింట్ ఇది. ఇది రీసెంట్ రిలీజ్ అయిన సినిమా, రీసెంట్ హిట్ అయిన సినిమా ఏంటి మీ ఉద్దేశం ప్రకారం? రీసెంట్ గా హిట్ అయింది అంత బ్లాక్ బస్టర్ వచ్చిన సినిమాలు ఏం లేవు. ఆలోచించిన కరెక్ట్గా ఉంటుంది. నిన్న అంటే హరిహర వీరమల్ అంటారు, దానికంటే ముందులో ఓటీటీలో ముందు రిలీజ్ అయిన సినిమా, థియేటర్లో హిట్ అయ్యి ఓటీటీలోకి వెళ్ళిన సినిమా ఏంటిది? ఓటీటీలోకి వెళ్ళిన సినిమా చూసారా? మీరే ఎంత ఆలోచించారు? లేదు. లక్కీ భాస్కర్ లేదా? అవి చాలా 2024 కదన్న అవి. అవును, హిట్ అయిన సినిమా ఓటీటీలోకి వెళ్ళినాయి కదా. అలా అనుకుంటే అవి ఉన్నాయి. లక్కీ భాస్కర్ గారు ఇవన్నీ ఉన్నాయి. ఆ లక్కీ భాస్కర్ ఓటీటీలో రిలీజ్ అయ్యిందిగా సినిమా. అయితే జనాలందరూ తెలుసుగా, ముందర వేస్తున్నాం స్క్రోలింగ్ లో దిస్ ఇస్ విల్ బి రిలీజ్ ఆన్ సమ్ అదర్ ప్లాట్ఫామ్ అని వేస్తున్నాం మనం. థియేటర్కి ఎందుకు వచ్చారు జనాలు? హిట్ ఎందుకు చేశారు? థియేటర్ అంత కలెక్షన్ ఎందుకు వచ్చినాయి? అంటే అన్ని సినిమాలు హిట్ అవ్వలేదుగా. సినిమా బాగుంది, లక్కీ భాస్కర్ బాగుంది కాబట్టి జనాలు చూశారు. నీ కంటెంట్ బాగుంది ఎవరైనా జనాలు చూస్తారు, కంటెంట్ బాగోకపోతే వాళ్ళు చూడరు కదా. సో అలా అంటారు. ఓటీటీ ఎప్పుడు థియేటర్కి ఓటీటీ వచ్చిందనో యూట్యూబ్ వచ్చిందనో రివ్యూస్ రాశారనో అదే ఉండదు. జనాలకు కంటెంట్ నచ్చాలి. జనాలు నచ్చే సినిమా తీస్తే ఖచ్చితంగా ఏ రోజుకైనా హిట్ అవుద్ది. వాళ్ళకి నచ్చిన సినిమా తీసి మనం హిట్ కావాలంటే కష్టం. ఓకే, అది మీ బకాసుర్ రెస్టారెంట్ పాన్ ఇండియా సినిమానా? పాన్ ఇండియానా అంటే ఎందుకంటే అది ఇప్పుడు వాడుక భాషలో వచ్చేసింది. పాన్ ఇండియా అనేది అదొక వాడుక భాష అయిపోయింది. సినిమా అనేటప్పటికి అది పాన్ ఇండియానే కాదా ఒకటే చూస్తున్నాను. పాన్ ఇండియా ఎప్పుడు వచ్చిందంటారు మీరు? మీకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు అంటే బాహుబలి నుంచి ఎక్కువ జనానికి తెలిసింది. ముందర పాన్ ఇండియా సినిమాలు లేవా? ఉన్నాయి. పాన్ ఇండియా అంటే అర్థం ఏంటి ఫస్ట్ అసలు? పాన్ ఇండియా అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో రిలీజ్ చేసుకునే దాన్ని పాన్ ఇండియా మూవీగా కూడా మన సినిమాలు మల్టిపుల్ ప్లేస్ లో రిలీజ్ చేసి ఉన్నాయి. కానీ మనకి ఎక్కువ తెలిసింది హిందీ డబ్బుడుగా చేశారు. అవును, దీని వల్ల మనకు బాగా తెలిసింది అంతే. అవును, ఇప్పుడు మా సినిమా పాన్ ఇండియా అని నేను చెప్పను. ఫస్ట్ థింగ్, ఇది హిందీ రైట్స్ కొనుక్కొని వాళ్ళకి రిలీజ్ చేసుకున్నారు, అది మా చేతిలో లేని పని కదా. మేము ప్యూర్లీ తెలుగు సినిమా తెలుగు కోసం చేసాం. పాన్ ఇండియా అయితే మాకు అదృష్టం. ఇంకా అదంతా మా ప్రొడ్యూసర్స్ వాళ్ళ డేసి ఆధారపడి ఉంటది.
సూపర్ అలా సూపర్. ఏ సినిమా అయినా సరే, తెలుగు కానీ, హిందీ కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, ఎవరైనా సరే సినిమా బాగుంటే ఖచ్చితంగా హిట్ చేస్తారు, ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది. అలా అయితే మీకు ఎగ్జాంపుల్ అదేంటి మొన్న ఈ మధ్యన రిలీజ్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ, అవును ఎంత బ్లాక్ బస్టర్ అయింది. ఎవరి సినిమా అది? మలయాళం సినిమా. మరి మన వాళ్ళు చూడలేదా? డెఫినెట్ గా ఈ విషయంలో ఒప్పుకోవచ్చు. కంటెంట్ బాగుంటే తెలుగు వాళ్ళు ఫస్ట్ ఉంటారు. అవును, ఎవరైనా ఏ భాష అని చూడరు. అబ్బా మంచి కంటెంట్ ఇచ్చారా అని వాళ్ళే రాసి వాళ్ళే పెడతారు. అవును, చాలా మందికి కూడా తమిళ్లోనూ మలయాళంలో మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. మళ్ళీ అవును, తెలుగు వాళ్ళే ఎక్కువ ఆదరించేవాళ్ళు. ఇప్పుడు లైక్ మలయాళంలో సూర్య గారు కానీ, లేదంటే రజనీకాంత్ గారు కానీ, వీళ్ళందరూ కూడా అజిత్ గారు కానీ, విజయ్ గారు కానీ, కేరళలో వచ్చేటప్పటికి మలయాళంలో దుల్కర్ సల్మాన్ గారు కానీ, లేదా ఇలా వీళ్ళందరూ వాళ్ళకి ఏ హీరో చేస్తున్నారా, ఏ హీరోయిన్ ఉందా, ఇలాంటిది కావాల్సింది. నేను ఒక 2.5 గంటల సినిమా టికెట్ అంటే ఒక 250 రూపీస్ కానీ 1000 రూపాయలు కానీ ఎంత డబ్బులు పెట్టి వెళ్ళినా సాటిస్ఫై సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు అమ్మా నేను పెట్టిన రూపాయి నాకు సాటిస్ఫై అయిందిరా, ఆ ఫీల్ వస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అంతే. సూపర్. మీ మాటల్లో మీ బకాసర్ రెస్టారెంట్ కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పని అనుకుంటున్నాము. అండ్ మా బకాసర్ రెస్టారెంట్ సినిమా అయితే హిట్ బొమ్మ. నేను ఇది పక్కా చెప్తున్నా, హిట్ బొమ్మ. ఎందుకనంటే దీంతో 24 క్రాఫ్ట్స్ కష్టం ఉంది. అంటే మా సినిమానే కాదు, ప్రతి సినిమాలో 24 క్రాఫ్ట్స్ కష్టం ఉంటుంది. ఈ సినిమాలో మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి నాకు ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి. అండ్ సినిమా మేము కథ కానీ, మీరు ఇప్పటివరకు చూసిన ట్రైలర్ కానీ, పాటలు కానీ, మాకు వచ్చిన రెస్పాన్స్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తొందరలో ఆగస్ట్ 8 సినిమా రిలీజ్ అవబోతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మీకు మంచి సినిమా ఉంటుంది అనమాట. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు అందరూ మా సినిమా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూస్తారు. అలాంటి సినిమా తొందరలో రాబోతుంది. డెఫినెట్ గా రైట్. మన మంచి ఆర్టిస్ట్గా యూట్యూబ్లో కానీ, లేదంటే సినిమాల్లో కానీ మంచి ఆర్టిస్ట్గా ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తూ, మన ఇంట్లో పిల్లల్లాగా, మన ఇంట్లో పిల్లలు ఎలా చేస్తే ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చెప్పని కళ్ళ కట్టినట్టుగా చూపిస్తూ, ప్రతి ఒక్కరి లైఫ్ను కూడా మనం ఇది ఫేస్ చేసే ఉంటాం కదా, మనం ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం కదా అని చెప్పన్నట్టుగా సిరీస్లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మన షైనింగ్ ఫనీ గారు అలియాస్ బంచిక్ బంటి గారు బకాసుర రెస్టారెంట్ నుంచి ఒక మంచి సినిమా వస్తుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు 8న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పని కూడా కోరుకుంటున్నాం. ఇది కూడా హర్రర్ థ్రిల్లర్ కాబట్టి, హర్రర్ థ్రిల్లర్ కాదు, హంగర్ కామెడీ. హంగర్ కామెడీ, రైట్, హంగర్ కామెడీ కాబట్టి ఇది ఒక జానర్కి సంబంధించిన సినిమా కాదు, దీంతో అన్నీ ఉంటాయి. అందుకనే కొత్తగా హంగర్ కామెడీ అని పదం పెట్టాం. ఇందాక చెప్పినట్టే మీరు ఆకలేస్తుంది, ఆకలేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? తినడానికి రెస్టారెంట్కో. లైక్ అలానే మీరు ఆకలేస్తే మా బకాసా రెస్టారెంట్కి వస్తే ఆ ఆకలి తీరిపోద్ది, నవ్వుతో కడుపు నింపేస్తారు అనమాట. సూపర్ అన్న, సూపర్. రైట్, మీ సినిమాకి మంచి సక్సెస్ రావాలని చెప్పని, మంచి హిట్ కొట్టాలని చెప్పని, మా హిట్ టీవీ తరపు నుంచి కూడా మీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఆగస్ట్ 8 బకాసా రెస్టారెంట్ అనే సినిమా రిలీజ్ అవబోతుంది. మీ దగ్గరున్న థియేటర్లో సినిమాని వెళ్ళి చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకటైతే హామీ ఇస్తున్నా, సినిమా చూసిన తర్వాత అబ్బా ఏం సినిమారా బాబు, జెండు బాగుంటే బాగుండేది అన్న ఫీల్ అయితే రాదు. సూపర్ అన్న. ఇప్పుడు యాక్చువల్గా ఇండస్ట్రీకి రావడం అనేది చాలా మంది కూడా స్ట్రగుల్ అయ్యి వచ్చారు, రకరకాలుగా వచ్చారు, ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉంటుంది. అంటే మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, అంటే ఎన్ని మంచి అవకాశాలు తెచ్చుకున్నారు, అంటే బికాస్ ఆఫ్ మీరు చెప్పినట్టుగా మీ డైరెక్టర్స్ వీళ్ళందరూ కారణమైనా మీరు ఇండస్ట్రీకి రావడం ఎలా జరిగింది? ఇది కామెడీ స్టోరీలా, ఇది కూడా కామెడీ స్టోరీలానే ఉంటుంది, నేను చేసే కామెడీలానే ఉంటుంది అనమాట. నేను చిన్నప్పటి నుంచి డాన్సర్ని, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అవర్స్ నేను డాన్స్ ఎక్కువ ఉండేవాడిని. మనకి చదువు పెద్దగా వంట పట్టలేదు కాబట్టి మనం ఫిలిం ఎడిటింగ్ అనే కోర్స్ తీసుకున్నాం. ఎడిటర్ అవుదామని ఫిలిం ఎడిటింగ్ కోర్స్ చేసి హైదరాబాద్ లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్ లో నేను చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్, ఇప్పుడు జేడి మాస్టర్ అని మన కమిటీ కుర్రోళ్ళు, ఆ కొరియోగ్రాఫర్ నా ఫ్రెండ్ అనమాట, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అన్వర్డ్స్. అతను మేమందరం కలిసి డాన్స్ చేసేవాళ్ళం. అతను ఒక రోజు డీలో స్టేటస్ పెట్టాడు, డీలో చేస్తున్నా అని. సరే మనలో కూడా పాత కళాకారుడు ఉన్నాడు కదా డాన్స్, ఒకసారి ట్రై చేద్దాం మళ్ళా
అలా ట్రై చేసినప్పుడు వాటికి మెసేజ్ చేస్తే రారా చేద్దు అని అలా తీసుకెళ్ళాడు. అలా తీసుకెళ్ళినప్పుడు హర్ష అన్నవరపు అని నాకు పరిచయం అయ్యారు, మా ఫన్ బకెట్ డైరెక్టర్. అతను చూసి నువ్వు మంచి యాక్టర్ అవుతావరా అన్నాడు. నాకు యాక్టింగ్ ఏంటి అసలు, మనకి అదేంటో కూడా తెలీదు, ఏంట్రా సారీ మాస్టర్ని ఏంటి మాస్టర్ లేదు అంటున్నారు అని అంటే, చేసేయి పనికి వస్తా అంటున్నారు కదా ట్రై చేయ అన్నారు. అలా ట్రై చేశాను. ఆ మాస్టర్ హర్ష అన్వరపు వాళ్ళు చెప్పడం వల్ల ట్రై చేశాను. ఈ రోజు నేను ఇలా ఉన్నాను. లేదంటే డీలో మంచి డాన్సర్ అయ్యేవాళ్ళు, లేదు మంచి ఎడిటర్ అయ్యేవాడిని, మంచి ఎడిటర్ అయ్యేవాళ్ళు, మంచి ఎడిటర్ అయ్యేవాడిని. సూపర్ అండి. అయితే ఉన్నారు, అయితే డాన్సర్ కూడా ఉన్నారు. మరి ఈ డాన్సర్ ని వాడుకున్నారా మరి బకాసుర్ రెస్టారెంట్ వాళ్ళు? లేదండి, ఈ డాన్సర్ వాడలేదా? నేను డాన్స్ చేసే అంత స్కోప్ సినిమాలో లేదు. ఇవ్వలేదా? లేదు, ఇవ్వలేదు కాదు, లేదు. అంత ఫుడ్ మీద ఉందన్నమాట. అయితే ఫుడ్ మీద అంటే క్యారెక్టర్ అలాంటిది కాబట్టి అలా చేసాం. ఇప్పుడు డాన్స్ చేసే క్యారెక్టర్ వస్తే డాన్స్ చేస్తా, ఓకే. పరిగెత్తే క్యారెక్టర్ వస్తే పరిగెడతా, ఓకే. క్యారెక్టర్ కోసం ఏమన్నా చేస్తా నేను. అన్న ఎంత ఫుడ్ తిని ఉంటారన్న మీరు మామూలుగా సినిమాలో? రేపు ఒకసారి ప్రొడక్షన్ మేనేజర్ లెక్కేసి చెప్తాను. నేను లెక్కేసుకోవాలి, సారీ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని తెలియదు, అందుకని లెక్కేసుకోవాలి. కాదు అంటే బిర్యానీ కదా, అలానే లేదు కానీ. అవును, ఏది పడితే తినేస్తుంటారు. ఏది పెడితే అని కాదు కానీ, ఈ సినిమాకి వచ్చేసరికి ఎంత ఫుడ్ తిన్నా నాకు ఎఫెక్ట్ ఎందుకు కాలేదని అంటే, దట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ప్రొడక్షన్. ఎందుకు అని అంటే సపరేట్ వండిచ్చేవాళ్ళు. ఇప్పుడు జనరల్ గా బయట నుంచి తెచ్చేసి పెట్టేసి తినేయని అనలా. బ్రో ఈరోజు చికెన్ అంటే, నేను కొన్ని రోజులు చికెన్ తిన్నాను అనమాట, ఈరోజు చికెన్ తిన్ను, ఆ రోజు షూట్ ఉందని అంటే సపరేట్ వెజ్ వండి ఇచ్చేవాళ్ళు. అట్లా మనకు ఆర్టిస్ట్ ని ఇబ్బంది పెట్టకుండా చేశారు. ఆ ఫుడ్ తినడం వరకు ఆర్టిస్ట్ ని ఇబ్బంది పెట్టకుండా చేశారు. కాబట్టి నేను ఎంత ఫుడ్ తిన్నా నాకు బకాసుర్ రెస్టారెంట్ సినిమా చూసిన తర్వాత మీరందరూ నా తిండి తినడం చూసి ఈడేంటి ఎట్ట తింటున్నాను, ఇటు ఖచ్చితంగా హాస్పిటలైజ్ అయి ఉంటాను అనుకుంటాడు. నేను ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళా, ఒక రోజు టాబ్లెట్ కూడా వేసుకోవాలి ఆఖరికి. నేను మళ్ళీ ఏంటి, నేను టైంకి టిఫిన్ చేసేవాడిని, భోజనం చేసేవాడిని, సాయంత్రం స్నాక్స్ తినేవాడిని, మళ్ళీ షూట్ లో తినేవాడిని. ఓ సూపర్. క్యారెక్టర్ అలాంటిది, మనం ఏం చేయలేం. ఇప్పుడు ఇచ్చిన పాత్రకి న్యాయం చేయాలి అని నాకు నేర్పారు, నేను అదే ఫాలో అవుతున్నాను. సూపర్ అన్న, సూపర్ సూపర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.